ఇబ్బంది పడినా కూడా 2021 తరగతిలో పేర్కొన్న సాయి విజేత స్కూల్ కరస్పాండెంట్ కౌన్సిలర్ గారు బౌద్ధ స్కూల్ తీసుకోవడము 2021 సంవత్సరం నుంచి ప్రజెంట్ 2024 వరకు ఇది 3వ సంవత్సరం చేతుల్లో నడుస్తున్నటువంటి విద్యా సంస్థ 230 స్టార్ట్ అయింది 2021 తర్వాత మొట్టమొదటి ఆ బ్యాచ్ తరం అయిపోయిన తర్వాత ఎలా ఉంది విద్యా విధానము అందరూ కరోనా పాస్ అంటూ ఉండేవారు. ఆ సంవత్సరం గడిచిన తర్వాత అక్టోబర్ స్టార్ట్ అయిన స్కూల్స్ ఏప్రిల్లో ఎగ్జామ్ జరిగాయి. ఆ విద్యా సంవత్సరంలో 555 మార్కులతో ఎర్రగొండ అమ్మాయి హర్షిత ప్రథమ స్థానం సాధించింది. తర్వాత 2022-23 అంటే లాస్ట్ ఇయర్ కేవలం 27 మంది విద్యార్థులతో 19 మంది 500 మార్కులు సాధించి 579 మార్కులు వర్షిని 579 మార్కులతో ప్రథమ స్థానంలోను. ఈ విద్యా సంవత్సరం నెక్స్ట్ 2 నెలల రిజల్ట్ వెలువడ్డాయి. వాటిలో హైయెస్ట్ మన స్కూల్లో 482 కొండారం అమ్మాయి గౌతమి చౌదరి అంచెలంచెల ప్రోత్సాహం చేసిన తర్వాత సాయి పర్యవేక్షణలో మా ఉపాధ్యాయులు బాగా కృషి చేసి విద్యా విధానం మీద ఐఐటి అకాడమీ, ఒలింపియాడ్, అబాకస్ ఇలాంటి కొత్త విధానం తీసుకురావచ్చు. భవిత పరీక్షలు కూడా టౌన్లో ఉన్నటువంటి సాయి విజేత ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో దానికి ఏ మాత్రం తీసుకోకుండా అదే స్థాయిలో అదే విద్యా విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్ కోసం నెక్స్ట్ ఈ విద్యా సంవత్సరం నుంచి ఐఐటి కేసెస్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి 14 ఐఐటి కేసెస్ సపరేట్ డివైడ్ చేసి బిల్డింగ్ చూసుకుంటారు. నెక్స్ట్ స్టేజ్ కూడా అదే అవుతుంది. ఓన్లీ ఐఐటి కేసెస్ సపరేట్ చేసి టౌన్లోను, గురువారంలోను, అనంతపురంలో కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. సర్వానికి అక్కడ ఏ విద్యా విధానం అమలు అవుతుందో, ఏ పుస్తకాలు అక్కడ వాడుతూ ఉన్నారో మన పిల్లలకి భవిష్యత్తులో మంచి భరోసా ఇవ్వడానికి, మంచి విద్య ఇవ్వడానికి, మీరు ఉన్న కళలు సాకారం చేయడానికి మా వంతు కృషిగా కృషి చేస్తున్నాం. మా అందరికీ సార్ కూడా సహకరిస్తూ స్వేచ్ఛ ఇస్తూ విద్యా విధానంలో బాగా పిల్లలు కష్టపడేది ఎంతో సహకరిస్తున్నారు. మేడం గారికినేమి సార్కినేమి మా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే తరపతిలోనే మనం నెంబర్ 1 పొజిషన్ పోతామనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ విద్యా సంవత్సరంలో 1000+ చేరుకున్నాం. ఇవే తల్లిదండ్రులు ఆధారపడాలంటే ఎల్లవేళ మా పైన నెక్స్ట్ సంవత్సరం ఇంకా మంచి స్టేజ్ రావాలని, మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఐఐటితో పాటు అబాకస్, ఒలింపియాడ్, నెక్స్ట్ వేదిక మ్యాథ్స్ వీటి మీద కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సార్ గారు చెప్పారు. అదే నవోదయ కానీ, రెసిడెన్షియల్ కానీ, రాష్ట్రీయ నవోదయ కోచింగ్ ఇవ్వడంలో నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నవోదయ సైన్స్లోను, రెసిడెన్షియల్స్లోను ఇవన్నీ కోచింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం జూన్ నెల నుంచి. ఇంతవరకు ఏ విధంగా మీరు ఆదరణ చూపించారో అదే ముందు కూడా కావాలని కోరుకుంటున్నా. ముందు మంచి రిజల్ట్తో మేము ముందుకు వస్తాం. ఐఐటి ఈ విద్యా సంవత్సరంలో చాలా మంది పిల్లలు బాగా షేర్ అయ్యారు. కేవలం తక్కువ మంది పిల్లలకి ఐఐటి బ్యాచ్ ఏర్పాటు చేసిన ఈ విద్యా సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఒక ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేసి ఓన్లీ ఐఐటి సంబంధించినవి, ఐఐటి ట్రైనింగ్స్ ముందస్తుగా పిల్లవాడికి నాలెడ్జ్
మీరు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎప్పటికీ కార్పొరేట్ సంస్థల కన్నా హై స్థాయిలో స్టాండర్డ్స్ ఇస్తామని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మంచి ప్రయోగాలు ఉంది మన దగ్గర.